ఇది ఇలాంటి షార్ట్ ఫిల్మ్ కాదు. లవ్ అసలే కాదు. చూస్తారుగా. ఇంతకీ మా ఫ్రెండ్స్ని పరిచయం చేయలేదు కదా, రండి పరిచయం చేస్తా. వీడి పేరే జయేష్. వీడు చూడ్డానికి అమాయకుల్లా ఉంటాడు కానీ చాలా మంచోడు. వీడే ప్రణీత్. వీడికి నేనంటే పడదు కానీ నేనంటే చాలా ఇష్టం. వాడి గురించి నాకు చెప్పకరా. వస్తాడు, పెళ్ళని చచ్చినట్టు కూర్చుంటాడు, పుట్టి చెప్పరా అంటాడు, ఇంకెన్నాళ్ళే ఆడిషన్ సార్ అంటాడు. రే వచ్చిండు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నా పేరే మనోజ్. రే ఒకటి చెప్పరా. రే సూపర్ రా. థ్యాంక్ యూ. ఏందిరా మళ్ళా నా డైలాగ్ చెప్పిన వానికి? లేకపోతే ఏంట్రా, నువ్వు ఆడిషన్స్కి వెళ్ళడం, వాడు డైలాగ్ చెప్పమన్నాడు, నువ్వు చెప్పి రావడం. మామ ఈ కాలంలో ఛాన్స్లు ఎవరు ఇవ్వరు, మనమే క్రియేట్ చేసుకోవాలి. అవును కదరా, ఇది కూడా షర్ట్ లింక్ తెచ్చు కదరా. అదే చెప్పిన, బడ్జెట్ ప్రాబ్లం అంట. రే అవునరా, బడ్జెట్ ప్రాబ్లమే. నీకు తెలుసు కదరా, షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మినిమం 20K అయినా కావాలి. ఎవరిస్తారా? నువ్వు ఇస్తావా? ఇప్పుడు టీకి డబ్బులు కట్టాలి నేను ఆలోచిస్తుంటే 20K. వావ్ 20K. వినడానికి ఎంత బాగుంది. నువ్వు ఇస్తావా? లేకపోతే 20K. మా ఇంట్లోకి తిండి పెట్టడం ఎక్కువ అంటే 20K. నా చేత 20K ఉంటే సంక్రాంతి, దసరా, దీపావళి, తెలంగాణ ఎన్ని పండుగలు ఉంటాయి అన్ని పండుగలు చేస్తారా? హే వేస్ట్ కాలరా మీరు. ఆ పండుగ మాత్రం కిటికా 20 సీట్గా ఆ షార్ట్ ఫిలిం కాదు. సరే కానీ రేపు ఏదో పండుగ ఉందంటగా, మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే అమ్మాయిలు కూడా వస్తారు. రే గుడికి వెళ్ళే దేవుని కోసం రా, దయల కోసం కాదు. సరేరా వెళ్దాం, కొంచెం మైండ్ అన్న రిలాక్స్ అవుతుంది. సరేరా డబ్బులు కట్టేసిరా. రారా. కడతాగా చేస్తానా? ఓ సారీ. కళ్ళు కనిపిస్తలేవా వేస్ట్ ఫెలోస్? బాగానే కనబడుతున్నాయి. ఆపరేషన్ అని చెప్పిస్తావా ఏంటి? వాడిని తిడితే నువ్వెందుకు వస్తున్నావురా మధ్యలో? రే నువ్వు ఉండరా. సారీ అండి. నా ఫ్రెండే ఆడు. ఏ అంటే చెప్పు తీసుకుని కొడతారైతావా? మీతో నాకు మాటలేంది ఇచ్చి. నీతో మాట్లాడితే టెంట్ వేసుకొని కూర్చున్నాం మరి. రేయ్ పిచ్చిసాలే, ఎందుకు అమ్మాయిని అట్లా తిట్టినావు? అది ఎన్ని మాటలు అన్నదిరా మనల్ని. డాష్ ఇచ్చింది నేను, మధ్యలో నువ్వెందుకు ఇంటర్ఫేర్ అవుతున్నావు? అరే మామ, దానికోసం నన్ను రేయ్ ఏడవకు, దరిద్రంగా ఉంటుంది. సరే మామ. ఆపంటా మీ గొడవ. రేపు గుడి అన్నావు కదా, నేను మనోజ్ రేపు గుడికి వస్తున్నాం, అక్కడ కలుద్దాం సరేనా? చెప్పరా. వస్తున్నాం రా, 5 minutes. రేయ్ హాఫ్ అన్ చదివి చెప్తున్నారా, ముష్టోల్లాగా వచ్చినారా, తొందరగా రండ్రా. నవ్వించాలరా, రండ్రా. వస్తున్నాం. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? వీడేంది ఇక్కడ పార్ట్ టైం జాబ్ ఏమో వేస్ట్ ఫెలో. నిన్నే వేస్ట్ అంటుందా? రేయ్ ఆగవే, ఏంటి ఇందాకేమంటున్నావు? పార్ట్ టైం జాబ్ ఏమో అన్నా. పార్ట్ టైం జాబ్ చేసేలా కనిపిస్తాను నీకు? పార్ట్ టైం జాబ్ కాదా, పర్మనెంటా? రేయ్ ఇక్కడున్నావేంట్రా, పదా. నువ్వు రాకముందుకు ఎన్ని మాటలాడో తెలుసారా నన్ను? రేయ్ ఏమన్నా మావాడిని? ముష్టోడు అన్నా. వాడిని పట్టుకొని ముష్టోడు అంటావా? వాడెవడో తెలుసా? వాడు నా ఫ్రెండ్. రేయ్ నువ్వు ఉండరా. మీతో నాకు మాటలేంది వేస్ట్ ఫెలోస్. ఆగవే. రే మామ ఎలారా? ఫ్రెండ్షిప్ మామ, ఫ్రెండ్షిప్. రే ఆపండ్రా, మీరు మీ ఫ్రెండ్షిప్ రండి.
రేపు ప్రణీత్ ప్రసాదం తీసుకుంటారా? రేయ్ వాడి దగ్గర డబ్బులు లేవు కదరా. నీకు చెప్పినా నా దగ్గర డబ్బులు లేవని. వాడు నా ఫ్రెండు. రేయ్ నేను ఇక్కడ ప్రదక్షిణ చేసి వస్తా, నువ్వు ఇక్కడనే కూర్చో. ఆ పిచ్చోడు వస్తే నేను ప్రదక్షిణ చేయడానికి వెళ్ళానని చెప్పు, సరేనా? ఓ అమ్మాయి కోసమా? సరే వెళ్ళు. రే నిజంగా చెప్పవు కదా? రేయ్ చెప్పాపో. ఆడికేమో ప్రసాదం, వీడికేమో ప్రదర్శనలు. పిచ్చిన అందరు నాకే దొక్కుతారు. ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి. వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు ఏంటి? హలో, సారీ అండి, ఆ రోజు డాష్ కావాలని ఇవ్వలేదు, బై మిస్టేక్లో అలా జరిగింది. ఓ అలాగా, ఓకే. ఎక్కడ రేడు? ప్రదర్శన చేయడానికి వెళ్ళాడు. మీ పేరేంటి? నా పేరు మనోజ్. మీ పేరేంటి? నా పేరు రియా. ఇప్పుడు ఇటు చూస్తే చచ్చిపోతాడు. అమ్మ నా కొడుక. ఆ రోజు మీ పక్కన ఒక అతను ఉన్నాడు, ఎవరు అతను? ఎవరు? ముష్టిల దగ్గర చిల్లరెత్తుకునే వాళ్ళు ఉంటాడే వాడా? నువ్వేరా? ఛీ నువ్వే. కాదు, చిన్నపిల్లల దగ్గర ఐస్ క్రీమ్ ఎక్కువ వాళ్ళకు ఉంటాడే వాడు. నవ్వకు, నేనే. ఓ వాడా? యాక్చువల్ వాడు పెద్ద నసగాడండి. ఇందాక స్టెప్స్ దగ్గర కూడా వాడు నస పెడతాడని చెప్పి మిమ్మల్ని తిట్టా. ఓకే అండి, అక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు, నేను వెళ్తాను. ఈ కొడుకు ఏంటి ఇక్కడ ఉన్నాడు? రేయ్ ఎవడరా మిమ్మల్ని ఇక్కడ రమ్మంది? రేయ్ నీ వద్దని చెప్పా, వాడే వచ్చాడు రా. రేయ్ నువ్వు చెప్పురా. అవునరా, వాడు అప్పటికే చెప్పాడు. నేనే సారీరా. రేయ్ రేయ్ మనోజ్ వెళ్ళిపోతున్నావా? వెళ్ళి నాతో తొక్కుడు బిల్లు ఆడుకోపోరా. హలో అన్నా. హలో మనోజ్, ఏమైంది ఇంకా రాలేదు ఆడిషన్స్కి? అన్న ఈ ఆడిషన్స్ నాకు సెట్ కావన్నా, ఏదన్నా ఐడియా అన్నా చూడొచ్చు కదా? ఎన్నిసార్లు చెప్పాలన్నా నీకు? వేడిగా రావాలంటే అదృష్టం ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి. మనకు ఆ రెండూ లేవు. ఆడిషన్స్కి రా. అన్నా ప్లీజ్ అన్నా. నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నెక్స్ట్ మంత్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది, మా సార్ ఇప్పుడే చెప్పారు. అందులో కానీ నువ్వు షార్ట్ ఫిల్మ్ ప్రజెంట్ చేస్తే కేడీగా ఛాన్స్ ఇప్పిస్తా. మహా అయితే ఎంత వద్దు షార్ట్ ఫిల్మ్కి? 20K వద్ది. ఫస్ట్ నువ్వు షార్ట్ ఫిల్మ్ది. అన్నా సింగిల్ టీ తాగడానికి డబ్బులు లేవు అన్న, 20K అంటే ఓడిస్తాడన్నా. సరేరా, నీ ఇష్టం, ఆలోచించుకొని ఫోన్ చేయి. అంటే ప్రణీత్ అర్జెంటుగా పార్క్ రారా. ఏమైంది అర్జెంట్గా రమ్మన్నావు? ఏం లేదురా, ఇందాక ఫిలిం మేకర్ కాల్ చేసిండు. నెక్స్ట్ మంత్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉందంట, నువ్వు ఒక షార్ట్ ఫిలింది, అందులో సెలెక్ట్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ వస్తుందని అన్నాడు. షార్ట్ ఫిలిం తీయాలంటే మినిమం 20K అయినా కావాలి కదరా. ఓ అదా మ్యాటర్. ఎలా ఇప్పుడు? వదిలేరా, ఈ జన్మకి నేను మూవీ కాదు కదా, షార్ట్ ఫిలిం కూడా తీయాలి. ఇదేనా అతను వచ్చిన ప్రాబ్లం? వచ్చినప్పుడు ఎంత పోగొట్టుకుంటావు? 20K కదా, ఎలాగోలా సెట్ చేద్దాంలే. నువ్వైతే ప్యానిక్ కాకు, నువ్వు ఇక్కడనే కూర్చో, నేను ఒక టీ తీసుకొని వస్తా. ఓ మీరేంటి ఇక్కడ? ఏంటి ఒక్కరే కూర్చున్నారు? ఏమన్నా ప్రాబ్లమా? నాకా? ఏం లేదు.
నేను మొత్తం విన్నా. ఏంటి ఆ షార్ట్ ఫిల్మ్? ఏం లేదండి, నాకు డైరెక్టర్ అవ్వాలంటుంది. బట్ దానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే అందులో సెలెక్ట్ అవుతే అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ వస్తుంది. బట్ దానికి 20K కావాలి. ఎవరిస్తారు? ఓ 20Kనా? నేను ఇస్తా. ఓకేనా? ఆ, ఏమొద్దండి, నేను అరేంజ్ చేసుకోగలుగుతాను. పర్లేదు. నేను ఇస్తా. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయండి. గుడ్ అయిపోయింది, ఇప్పుడు పార్కారా. ఆ, అదేం లేదురా, అది ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి? నేను నీ కోసం రాలే, తన కోసం వచ్చిన. రేయ్, మీ ఇద్దరు గొడవ పడకండ్రా. మీరు 20K ఇవ్వండి, మేము షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్. కాల్ చేయాలా లేదా? ఏం పర్లేదు, చేసేది. హలో హలో మనోజ్. రియా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది. ఓ రియల్లీ? కంగ్రాచులేషన్స్ మనోజ్. థ్యాంక్స్ రియా. రియా, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. వద్దులే, రేపు పార్కులో కలుస్తాం కదా, అక్కడ చెప్తా. ఓకే. మనోజ్ మనోజ్ మనోజ్, ఏంటి? నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. ఆ? చెప్పు. ఇప్పుడు వద్దులే, రేపు పార్కులో కలుస్తాం కదా, అక్కడ చెప్తా. ఓకే. ఇలా తనకు ప్రపోజ్ చేద్దామని ఎంతో ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాను. సడన్గా వీటంటే ఇక్కడ ఉన్నాడు. నిన్న నీకు ఒక విషయం చెప్తాను కదా, యాక్చువల్లీ నేను ప్రణీత్ని లవ్ చేస్తున్నాను. సారీ మామ, నీకు చెప్దాం అనుకున్నా కానీ నువ్వు బిజీగా అని చెప్పలే. ఓ, సరే కానీ నీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడ దాకా వచ్చింది? ఏం లేదురా, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది, అది చెప్దామని వచ్చా. ఓకేరా, మరి నేను వెళ్తా. మనోజ్ ఏదో చెప్పాలన్నా? ఏం లేదు, మనం లైఫ్లో ఏం కోల్పోయామన్నది కాదు, ఏం సాధించామన్నది